ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చే వాక్యాన్ని మీరు పొందుకుంటున్నారని, ఆయన వాగ్దానం ద్వారా మీరు తృప్తిపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము మన భారము ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన మనకు ఆలోచన చెప్పువాడై ఉన్నాడు. చూడండి, గత కాలమంతా ఆయన ఆలోచనని అనుసరించి కాకుండా మన స్వంత ఆలోచనలను అనుసరించి నడుచుకొని మన ఉద్దేశముల విషయంలో పలుమార్లు మనము విఫలము నొందినాము. మన విఫలమును చూసి అనేకులు మన యందు సంతోషించిన వారే కానీ మన క్షేమమును కోరుకొని ఎవరు కూడా మనకు ఆలోచన చెప్పిన వారు లేరు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆలోచనకర్త అయి ఉన్నాను అని. అవును, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి, ఏ పని ఆరంభించాలి, ఏ సమయంలో ఆరంభించాలి, ఏది ఎలా దాటాలి అనేది దేవుడు నీకు ఆలోచన చెప్పాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నీతో అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీవు నడవలసిన త్రోవల్లో నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. మన తల్లి కంటే, మన తండ్రి కంటే, మనం ప్రేమించిన వారి కంటే ఎక్కువగా దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుని దృష్టి మన మీద నుండి ఎన్నడూ కూడా తొలగిపోదు. కాబట్టి ఆలోచన అయిన ఆ కర్త అయిన దేవుడికి ప్రతి ఉదయము మన పనుల భారము, మన భారముని ఆయన మీద పెట్టి ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల దేవుడు మనకు మంచి ఆలోచన వచ్చి అపాయములో ఉపాయము ద్వారా విడిపించి ప్రతి కార్యముని దేవుడు సఫలపరుస్తాడు. కనుక ఈ ఉదయము గత దినాలన్నీ ఆలోచనకర్త అయిన దేవుని యొద్దకు రాక, ఆ ఆలోచనకర్త అయిన దేవుని ఆలోచన తీసుకోలేక ఎన్నో జీవితాలు ఫెయిల్ అయిపోయిన జీవితాలు, విఫలమైపోయిన జీవితాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆలోచనకర్త అయి ఉన్నానని. ఆ దేవుని యొద్ద ప్రతిదీ ఒకసారి విచారించి ఈ దినాన్ని మనం ఆయనకు అప్పగించుకుందాము. దేవుడు అన్ని విషయాల్లో మనకు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయం చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై ఉన్నావు తండ్రి. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, మహాజ్ఞాని అగు దేవా, కృపాసక్తి సంపూర్ణుడవైన నా దేవా, గత కాలమంతా మేము మా ఆలోచనలతో ఎన్నో జీవితాలు తండ్రి, ఎన్నోసార్లు తండ్రి విఫలమయ్యామయ్యా మా పనుల్లో. కానీ ఈరోజు నుండి నా ఆలోచనలతో కాదు, కానీ నా బలముతో, నా తెలివితో కాదు, కానీ ఇదిగో నీ ఆలోచనలను తీసుకొని ఈరోజు నేను నా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాను ప్రభువా. కనుక నా పనులన్నింటినీ, నా భారం అంతటినీ నీ పాదాలతో పెడుతున్నాను. ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారు వారందరి జీవితంలో మీరు ఆలోచనకర్తగా ఉండమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.